రికార్డింగ్ నెంబర్ 46 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ఇక్కడ శుకయోగి పరీక్షిత్తు ప్రశ్నకి సమాధానం చెప్పే ముందర ఇలా ప్రార్థన చేశారు. పరుడై ఈశ్వరుడై పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమేష్టి ప్రముఖామరాధిపులకుం బ్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిం దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిం తత్వార్థినై మ్రొక్కెదన్. ఇక్కడ శుకయోగి చేసిన దైవ గురు ప్రశంస అని హెడ్డింగ్ ఉంది. విష్ణువు సృష్టికి అతీతుడు అయినను సృష్టి యందుండి ఈశ్వరుడై నడిపించుచున్నాడు. ఇది మహిమలలో మహామహిమ. ఈ మహిమచే భగవంతుడు ఒక బాలుని వలె సృష్టి స్థితి లయము అనునవి తనకు క్రీడలుగా కల్పించుకొని త్రిగుణాత్మకములైన శక్తులతో ఆడుకొనుచుండును. అతడందరి యందును అన్నిటి యందును దాగియున్న వెలుగు. ఈ వెలుగు బ్రహ్మ మొదలుగా సర్వదేవతలలో ఎవనికి గాని అందదు. వారా వెలుగులోని భాగములు. అతని తేజస్సు వారెవరికిని అంతు తెలియనిది. అతని మార్గము కూడా అంతుపట్టదు. అతని తత్వము అంతుపట్టవలనన్నచో వానికి మ్రొక్కుట ఒక్కటే మార్గము. అట్టివానికి మ్రొక్కుచున్నాను. విష్ణువు సజ్జనుల పాపములను హరించును. సత్ప్రవర్తనముపై సంకల్పము కలవారిలో లోపములున్నను వారి హృదయముల యందు వర్తించి సంకల్ప స్వరూపుడై సరిదిద్దును. దుర్జనులను నివారణ చేయును. దుష్ట సంకల్పములు కలవారిలో కామక్రోధముల రూపమున వారి సంకల్పములకు విఘ్నములు కలిగించును. కనుక అతడు సర్వరూపములతో వర్తించును. పరమహంసలు అనబడు సన్యాసాశ్రమ ప్రవర్తకుల యందును మునిజనుల యందును హృదయ పద్మములను అధిష్ఠించి వెలిగించుచుండును. సత్వగుణము కల సంపన్నులకు శ్రేష్టత్వము కలిగించును. సకల కళ్యాణ గుణములలో ప్రాముఖ్యము వహించును. భగవంతుడు నిర్గుణుడయును సుగుణాత్మకమైన సృష్టియందు అంతర్యామిత్వము కలిగియుండునప్పుడు భూతదయ, శాంతి, దుష్ట నిగ్రహము, దానికి కావలసిన శౌర్యాదులు మున్నగు కళ్యాణ గుణములతో ప్రకాశించును. భగవంతుడు గుణాతీతుడు గదా, కళ్యాణ గుణములతో ఉండగలుగుట ఎట్లు అని శంకింప పని లేదు. అతడు సర్వ సమర్థుడై నిర్గుణుడుగను గుణాతీతుడుగను సద్గుణ స్వరూపుడుగను ఏకకాలమున భాషింపగలుగుట అతని సామర్థ్యము. ఈ సామర్థ్యమును గూర్చి అల్పజ్ఞుడైన మానవుడు సందేహపడినను ఈ సందేహము దేవుని సామర్థ్యమునకు బాధకము కాదు. పరమభక్తి కలవారికి సులభముగా చిక్కును. భక్తి లేని వారికి ఎంత పాండిత్యమున్ననూ చిక్కడు. అతని మార్గములు సాటి లేనివి, పోలిక లేనివి, పరిమాణము చెప్పుటకు అలవి కానివి. తన స్వరూపములతోనే బ్రహ్మముగా విహరించును. అట్టి దేవునకు నమస్కరించెదను. ఏ స్వామికి నమస్కరించుట, పూజలు చేయుట, ఏ స్వామిని ధ్యానించుట, నామ సంకీర్తనము చేయుట, లీలలను చెప్పుకొనుటయు ఆశ్చర్యకరములైన వైభవములను పుట్టించునో, పిన్నవారికి కూడా శ్రద్ధగా విన్నచో దోషములన్నీ తొలగిపోవునో, లోకమంతయు శుభకరమైన అభివృద్ధి చెంది శోభిల్లునని పెద్దలు చెప్పుదురో, నేను ఆ స్వామినే ఆశ్రయించెదను. అతడు పాప సంగములను మాయము చేయువాడు. తన నామ సంకీర్తనము చే శుభములు కలిగించువాడు. విష్ణువునకు నమస్కరించుటామున్నగునవి ఆత్మ సమర్పణముతో చేసినచో పై చెప్పిన అభివృద్ధి జీవులకు చక్కగా కలుగును. ఏ పరమేశ్వరుని పాద పద్మములను ఎప్పుడునూ కోరి భజించి నేర్పరులైన వారు అంతర్దృష్టితో ఇహపర లోకముల బంధముల నుండి తొలగి ఏ తాపము లేక బ్రహ్మవలే తాము కూడా శ్రమ లేక చెరించుచుందురో, నేనా స్వామికి నమస్కరించెదను.
లోపలి బుద్ధి అనగా జీవుని లోపలనున్న బుద్ధి. మనస్సును దాని వైపునకు సాధకుడు మరలింపవలెను. అప్పుడే తానెవరో తెలియును. మనస్సుతో ఇంద్రియముల ద్వారమున లోకమును చూచుచున్నంతసేపు తాను వేరుగా ఒక జీవుడనని, మిగిలిన వారు తనకన్నా వేరని తెలియును. మనస్సును బుద్ధి వైపునకు తనలోనికి మరలించినచో తాను మనస్సు కాదనియు, తానా బుద్ధియే అనియూ తెలియును. మనస్సు, ఇంద్రియములు, శరీరము కూడా తన నుండి వెలుపలకు వెలుగుచున్న వెలుగులే అనియు, వానికి వేరుగా అస్తిత్వము లేదనియూ తెలియును. తాను బుద్ధి స్వరూపుడై తన్ను గూర్చి ఇంకనూ ధ్యానము చేసినచో బుద్ధి కూడా తాను కాదనియు, తన వెలుగే అనియు, తాను దాని లోపల ఉన్నాననియు, భగవంతుడే తన రూపమున ఉండెననియు తెలియును. అందరి యందును అన్ని వస్తువుల యందును లోపల ఇట్లే తన రూపముగా భగవంతుడున్నాడని, ఇట్లుండుటని ఆత్మ అందురనియు తెలియును. ఇదియే ఆత్మజ్ఞానము. దీని వలన రెండు లోకముల సంబంధములను తొలగిపోవును. రెండు లోకములనగా ఇహలోకము, పరలోకము. మన ఇంద్రియములకు కనిపించున్నది, వినిపించున్నది, రంగు, రుచి, వాసన, స్పర్శ జ్ఞానములకు అందునది, మనస్సునకు, ఊహలకు తెలియునది, గుణములతో కూడినది అయిన సమస్తము ఇహలోకము అనబడును. మనుష్యుల వస్తువుల పేర్లు, చుట్టరికములు, వినియోగములు, పనులు చేయుట, వాని వలన కలుగు ఫలితములు, వానిపై మనకు గల అభిప్రాయములు మున్నగునవన్నీయూ ఇహలోకములోనివే. అనగా మనస్సునకు, ఇంద్రియములకు గోచరించునట్టిదంతయు ఇహలోకము. ఈ మొత్తము దేనిపై ఆధారపడి ఉన్నదో, ఏ సముద్రముపై అలలుగా కదలుచు మార్పులు చెందుచున్నదో, అట్టి మూలకారణమైన ఆత్మతత్వము పరలోకము. ఈ రెండు లోకములపై జీవులకు గల దృష్టి యందు లోపములు ఉండును. ఏ యంత్రమునైనను వినియోగించుట చేతకానప్పుడు లోపములు పుట్టును. మన శరీరము కూడా ఇంద్రియములు, మనస్సు మున్నగు శక్తులను ప్రదర్శించు చక్కని యంత్రము. దానిని వినియోగించుకొనుట తెలిసిన అనుభవజ్ఞుల దగ్గర క్రమశిక్షణము పొందవలెను. మనమట్లు పొందుట లేదు కనుక లోపములుండుట తప్పదు. ఈ లోపముల వలన అది సరిగా పనిచేయక వికారములైన భావములను పుట్టించును. రేడియోలో ప్రసారమైన గానము దివ్యముగా ఉన్నను, మన రేడియో పెట్టె సరిగా లేనిచో గానము వికృతముగా వినిపించును కదా. అట్లే మన యంత్రమునందలి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు దోషభూయిష్టములై ఉన్నచో ఆనందమయ కోశము కూడా విఘ్నమయముగా, సుఖ దుఃఖమయముగా అనుభూతమగును. సర్వాంతర్యామి స్మరణము, వానికి ఆత్మార్పణము చేయుట, వానికి అర్పితముగా సత్కర్మలు ఆచరించుట, వీని వలన ఇహ పర లోకముల బంధములు తొలగిపోయి శ్రమలేని నిరంతరమైన ఆనందానుభూతి కలుగును. మొదట సృష్టికర్తయైన చతుర్ముఖ బ్రహ్మ ఇట్లాత్మ సమర్పణము చేసి ప్రసన్నుడయ్యను. కనుకనే ఈ మహాసృష్టినంతటినీ నిర్వహించుటలో శ్రమలేక కౌశలముతో, నిపుణతతో నిష్కామ కర్మయోగముగా నడుపుచున్నారు. సృష్టిలో జీవులు కూడా వివేకము కలిగి ఇట్లే ఆత్మార్పణము చేసి కొనినచో తమ జీవిత నిర్వహణం అప్రయత్న సాధ్యమై సంసార బంధములంటక సాగిపోవును. అనేక విధములైన తపస్సులు చేయవచ్చును, అనేక దానములు చేయవచ్చును, మంత్ర జపాదులు చేయవచ్చును. వాని ఫలితము దైవమునకు సమర్పణ చేయుట జరుగనిచో బాధ్యతలు తమవి అనుకునుట వలన కలుగు దిగులు, నెరవేరుట యందు భయము, ఫలితము కలుగనిచో దుఃఖము మొదలగు భయంకరమైన ఆపదలతో హీన స్థితి కలుగుచుండును. ఈ సత్కర్మలనే దైవముపై భారముంచి కర్తవ్య నిర్వహణముగా చేసినచో అది మోక్షమునకు దారితీయును. అతనిపై ఇంతటి భారమే సమర్పణ చేయవచ్చునని పరిమితి లేదు. అట్టి అపరిమితుడైన శ్రీహరికి నమస్కరింతును. యవనులు, వ్యాధులు, పుళిందులు, హూణులు, కషులు, కంకులు, ఆభీరులు, చెండాలురు మొదలైన పాప ప్రవర్తనులు కూడా సర్వాంతర్యామిని సేవించి భాగవతమూర్తుల సామీప్యము వలన పరిశుద్ధి చెందిన వారై శుభములు పడయుదురు. భగవంతుడు దుష్టుల సాంగత్యముచే అంటుపడడు. భగవంతుని సాంగత్యము చేతనే వారందరూ కూడా భాగవత జనులగుచున్నారు.
అట్టి దేవుని నా మదిలో స్మరించి నిరంతరముగా నమస్కరించదను. యవనులు మున్నగు పై చెప్పిన జాతుల వారందరూ అనార్యులు, అనగా వేదధర్మమును అనుసరింపని వారు. ఇందు యవనులు, వ్యాధులు, పుళిందులు, హూణులు, కషులు, కంకులు, ఆభీరులు, చెండాలురు అను 8 విధములైన వారు వేదధర్మమును అవలంబింపని వారుగా చెప్పబడిరి. ఇందు యవనులు యునాన్ అను ప్రాంతము వారు, హూణులు నేటి జర్మనీ, రష్యాలకు చెందిన ప్రాంతము వారు, పుళిందులు గ్రీసు దేశము వారు, ఆభీరులు పూర్వపు సింధు రాష్ట్రములో ఒక భాగమునకు చెందినవారు, యాధులు అనగా బోయలు, కషులనగా ఉత్తర భారతదేశమున కచ్చి ప్రాంతము వారు, కంకులు అనగా పిట్టలను కొట్టి జీవించు జాతి, చండాలురు అనగా చండాలిక అనబడు ఒక విధమైన సొరకాయ బుర్రతో చేయబడిన తంత్రి వాద్యమును వాయించుచు గానము చేసి తిరుగువారు. సంస్కృత భాగవతమున దీని మూల శ్లోకమునందు కిరాత, హూణాంధ్ర, పులింద, పుల్కష, ఆభీర, శుంభాయవనాః కషాదయః ఏన్యే చ పాపా యదపాశ్రయాశ్రయాః శుద్ధ్యంతి తస్మై ప్రభ విష్ణవే నమః అని చెప్పబడినది. ఇందు వర్ణింపబడిన వారు కిరాతకులు, హూణులు, ఆంధ్రులు, పులిందులు, పుల్కషులు, ఆభీరులు, శుంభులు, యవనులు, కషులు. ఇందు కిరాతులు భరత ఖండమునకు చెందినవారు. ఆంధ్రులు విశ్వామిత్రుని కుమారుడైన ఆంధ్రుని సంతతి వారు. వీరు శాపవశమున దక్షిణ భారతదేశమునకు వచ్చినవారు. పుల్కషులు, శుంభులు ఉత్తర భారతదేశము వారు. కషులనగా మంగోలియా వారని కొందరి అభిప్రాయము. వీరందరూ వేదమునందు చెప్పబడిన ధర్మము ప్రకారము కాక స్వతంత్రమైన తమ తమ సంస్కృతితో జీవించువారు కనుక శుకయోగిచే పాప ప్రవర్తనులుగా పేర్కొనబడిరి. వేద ధర్మమును అవలంబించినను మానినను సర్వాంతర్యామి అయిన భగవంతుని భక్తి కలిగినచో వీరు పరిశుద్ధులై మోక్షము చెందుదురు అని చెప్పబడినది. కనుక వేద ధర్మమును విశాలతరముగా ప్రవర్తింపచేసినది భాగవత ధర్మము. మనము ఆంధ్రుల జాతివారము. పోతన ఆంధ్రుడు. భాగవతము ఆంధ్ర భాషలోనికి అనువదించినవాడు. తన్మూలమున ఆంధ్రజాతి మోక్షధర్మమును అవలంబించును అను విశ్వాసము పోతనకుండుటచే కాబోలు తాను అనువదించిన ఈ పద్యమున ఆంధ్రులను పేర్కొనక విడిచెను. భారతమునను పురాణములయందును ఆంధ్రజాతి పెక్కుతావులయందు పేర్కొనబడినది. కంసునికడ మల్ల యుద్ధమునకు సంసిద్ధులైన ఆస్థాన మల్లులలో ఆంధ్రులున్నారు. చాణూర ముష్టికులు శ్రీకృష్ణునిచే సంహరింపబడిరి. వారాంధ్రులని విష్ణు సహస్రనామమున చాణూరాంధ్ర నిషూదనః అను నామమున పేర్కొనబడినది. ఇప్పటికి ఆంధ్రులలో ఐకమత్యము లేకుండుట, తమ వారిని నీచముగా చూచుకొనుట అను లక్షణములు రాజకీయాది రంగముల యందు కనిపించుచున్నవి. దానిని బట్టి వారు విశ్వామిత్రుని శాపమునకు గురి అయిన కథలో సత్యమున్నది అని నమ్మవచ్చును. మన రికార్డింగ్ నెంబర్ 46 అయిపోయింది.